అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఎగ్జిక్యూటివ్ క్లాస్ కి అయితే వెళ్ళిపోదామా. 4 days జర్నీ చేయాల్సి ఉంటుంది ఇందులో. వివేక్ ఎక్స్ప్రెస్ అండ్ వెల్కమ్ టు విజయనగరం జంక్షన్. సో ఈ వర్క్స్ అన్ని జరుగుతున్నాయి కాబట్టి ట్రైన్ ఇంత స్లోగా వెళ్తుంది అనమాట ఇక్కడ. సో గైస్ కింద సౌండ్ వినండి. వామ్మా 2 నిమిషాలు తడిసిపోయింది నాకైతే. ఓర నాయన ఇడేమన్నా పెడ సడన్ బ్రేక్ వేసినట్టు వేసాడు. కార్ ఆగుతున్నట్టు ఆగుతుంది. పెద్ద చేయగలిగింది అయితే ఏమీ లేదనమాట. ఒరిస్సాలో కూడా మనం అయితే సక్సెస్ఫుల్లీ ఎంటర్ అయిపోయాము. నేను వాళ్ళని తీస్తున్న చూసి వాళ్ళ నా మీదకైతే వచ్చారు. నాకైతే సపోర్ట్ చేశారు. అతను ఫస్ట్ నుంచే రికార్డ్ చేసుకుంటున్నారు, మీకేం పనిడా మీరు వెళ్ళిపోండి అని చెప్పేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. 16 కోచ్ అనేది అనవసరం, 8 కోచ్ సరిపోద్ది, మంచిగా ఉంటది అనేది నా ఉద్దేశం అనమాట. ఒక యాంగిల్ కొంచెం భయం ఉంది కానీ. సో గైస్ ఇక్కడ చూడొచ్చు, ఇందాక ఎవరు రాయి తీసుకొని వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే కొట్టారంట. రాయి అయితే ఇసిరేసాడంట దీని మీదకి. చూడండి ఈ విధంగా రాళ్ళు ఇసిరేసి పగల కొడతారు. సో లోపల ప్యాసింజర్లు భయపడాల్సిన అవసరం లేదు. బట్ ఎవడో దరిద్రుడు ఈ విధంగా అయితే చేశాడు. ఇదైతే చాలా బాధాకరం. అసలు ఎవడన్నా ఇట్లాంటి పిచ్చి పనులు చేసే వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. జైల్లో ఒకసారి పెట్టారంటే బయటికి కూడా రారు, ముందే చెప్తున్నా. సో రీసెంట్ గానే తెలుగు రాష్ట్రాల్లో 2 కొత్త వందే భారత్ స్టార్ట్ అయ్యాయి కదా. అందులో ఒకటైన నాగ్పూర్ టు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ అయితే మనం ఆల్రెడీ కవర్ చేసేసాము. ఇప్పుడు మరో వందే భారత్ కవర్ చేయడానికి నేను విశాఖపట్నంకి వచ్చేసా. సో రైట్ నో నేను వచ్చేసి విశాఖపట్నం రైల్వే స్టేషన్ లోని ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఉన్నాను. ఈ రోజు నేను విశాఖపట్నం నుంచి దుర్గు మధ్యలో తిరిగే బ్రాండ్ న్యూ ఆరెంజ్ వందే భారత్ లో అయితే ట్రావెల్ చేయబోతున్నా. ఇది వచ్చేసి 16 కోచ్ ఆరెంజ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం టు దుర్గు మధ్యలో అయితే ట్రావెల్ చేస్తుంది. ట్రైన్ నెంబర్ వచ్చేసి 20830. ఈ ట్రైన్ మార్నింగ్ 5:45 కి దుర్గు నుంచి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 1:45 కి విశాఖపట్నం కి అయితే వస్తుంది. అగైన్ మళ్ళీ 2:45 కి విశాఖపట్నం నుంచి స్టార్ట్ అయ్యి నైట్ 10:50 కి దుర్గుకి చేరుకుంటుంది. ట్రైన్ రూట్ అయితే చాలా బాగుంటుంది. మంచి ఇంట్రెస్టింగ్ రూట్ లో అయితే ఈ ట్రైన్ ట్రావెల్ చేస్తుంది. ఇంకా ట్రైన్ గురించి చాలా విషయాలు అయితే చెప్పాలి. ట్రైన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటో వ్లాగ్స్. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ట్రైన్ వచ్చేసి మొత్తము 16 కోచెస్ తో నడుస్తుంది. ఇందులో 14 వచ్చేసి ఏసీ చైర్ కార్ ఉంటాయి అండ్ 2 వచ్చేసి ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఉంటుంది. సో మనం ఈ ట్రైన్ లో ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. ఇదేనమాట E1 మనకు వచ్చింది. ఇదొక ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్ అండ్ ఇది ఇంకో ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్ E2. సో ట్రైన్ లోపలికి అయితే అడుగు పెట్టేద్దాము. ఎస్, వెల్కమ్ టు విశాఖపట్నం దుర్గ్ వందే భారత్ ఎక్స్ప్రెస్. సో ఫస్ట్ మీకు వచ్చేసి ఏసీ చైర్ కార్ కోచ్ అయితే చూపిస్తాను ఎట్లుంటుంది అని అనేది. దాని తర్వాత ఎగ్జిక్యూటివ్ క్లాస్ అయితే చూపిస్తాను. ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఎలాగో మనం ట్రావెల్ చేసేదే కాబట్టి మనం నీట్ గా అయితే చూపించవచ్చు. ఆల్రెడీ మనం ప్రీవియస్లీ వందే భారత్ అయితే చాలా చూపించాం కదా. సో సింపుల్ గా కలర్ ప్యాటర్న్ ఒకటి మీరు అబ్జర్వ్ చేయండి. అన్ని వందే భారత్ లో ఎటువంటి కలర్ ప్యాటర్న్ ఉంటుందో మనకి దీంట్లో కూడా అదే ఉందన్నమాట. 3+2 సీటింగ్, బ్లూ కలర్ సీట్స్ అయితే ఉంది. ఇంకా ఇంటీరియర్స్ అంతా సేమ్. ఇది ఏసీ చైర్ కార్ కోచ్. సో ఇదిగోండి డోర్ అయితే క్లోజ్ అయిపోతుంది. ఇంకా మనం విశాఖపట్నం నుంచి దుర్గ్కి మన ప్రయాణం అయితే మొదలు పెట్టడానికి సిద్ధమైపోయాము. ఈ టైంలో బయట ఉంటే అంతే బిస్కెట్. నాకు ఎప్పుడు భయం వందే భారత్ లో కనీసం ఒక 5 నిమిషాల ముందలైనా ట్రైన్ లోపలికి ఎక్కేస్తా. లాస్ట్ మూమెంట్ లో బిస్కెట్ అవ్వకుండా ఓపెన్ కూడా చేయరు, పొరపాటు నిరుక్కున్నాం అంటే. అండ్ ఫైనల్లీ మన ప్రయాణం దుర్గ్కి స్టార్ట్ అయిపోయింది విశాఖపట్నం నుంచి. ఈ దుర్గ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఛత్తీస్గఢ్ కిందకైతే వస్తుంది. రాయ్పూర్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో దుర్గ్ ఉంటుంది. సో ఇప్పుడు మనము ఎగ్జిక్యూటివ్ క్లాస్ యొక్క ఇంటీరియర్స్ చూసేద్దాం. సో ఎగ్జిక్యూటివ్ క్లాస్ లోపల వ్యూ చూడడానికి ఈ విధంగా ఉంటుంది. సేమ్ ప్యాటర్న్ ప్రీవియస్ మనం నాగ్పూర్ సికింద్రాబాద్ వందే భారత్ ఏదైతే కవర్ చేసామో అదే ప్యాటర్న్, అయ్యే కలర్డ్ సీట్స్ అయితే ఉన్నాయి. పెద్ద డిఫరెన్స్ ఏం లేదనమాట. గ్లాసెస్ అయితే మటుకు నెక్స్ట్ లెవెల్ క్లీన్ గా పెట్టారు. చాలా క్లియర్ విజిబిలిటీ ఉంది. ఈ ట్రైన్ 1:45 కి విశాఖపట్నం అయితే చేరుకుంటుంది కదా. మళ్ళీ 2:45 కి రిటర్న్ అవుతుంది. అంటే మధ్యలో ఓన్లీ 1 అవర్ మాత్రమే గ్యాప్ ఉండడం వల్ల క్లీనింగ్ అయితే కొంచెం తక్కువ టైం ఉంటుంది. ఈ కొంచెం తక్కువ టైంలోనే బాగానే క్లీన్ చేశారని చెప్పుకోవాలి. సో టాటా సియు విశాఖపట్నం జంక్షన్. బాయ్ 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 బాయ్. మొత్తం ఈ వందే భారత్ లో మనం 565 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తున్నాము. వెళ్ళే రూట్ గురించి చూసుకుంటే విశాఖపట్నం నుంచి స్టార్ట్ అయ్యి విజయనగరము, పార్వతీపురము, రాయగడ, కేసింగ, తిట్లిగ అండ్ రాయ్పూర్ మీదుగా మనం దుర్గ్ అయితే చేరుకుంటాము. ఇదిగోండి మీకు ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ అయితే ట్రాక్స్ వెళ్ళిపోతున్నాయి, చూస్తున్నారు కదా. మనం వచ్చి రైట్ సైడ్ అయితే వెళ్తున్నాం. లెఫ్ట్ సైడ్ వెళ్ళాము అంటే మనకి టువర్డ్స్ అనకాపల్లి, అన్నవరం మీదుగా విజయవాడ అయితే వెళ్ళిపోతాము. అండ్ మనం రైట్ సైడ్ వెళ్తున్నాం కాబట్టి టువర్డ్స్ విజయనగరము అట్టయితే వెళ్తాం అనమాట. సో మనకి హౌరా నుంచి లేదా ఒరిస్సా నుంచి ఏ ట్రైన్స్ విశాఖపట్నంలోకి వచ్చినా ఈ షేప్ లో ఉంటుంది అనమాట. వి షేప్ లో ఇలా హౌరా నుంచి వచ్చి విశాఖపట్నంలో ఆగి మళ్ళీ టువర్డ్స్ విజయవాడ వైపు అయితే వెళ్తుంది. అందుకే విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో మనకి లోకో రివర్సల్ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే విశాఖపట్నం రైల్వే స్టేషన్ టెక్నికల్ గా కాకపోయినా టెర్మినస్ రైల్వే స్టేషన్ లాగా అని అయితే మీరు అనుకోవచ్చు. సో సింహాచలం రైల్వే స్టేషన్ క్రాస్ అవుతున్నాం. ఇక్కడ మనకి ఎటువంటి స్టాప్ అయితే ఏమీ లేదు. సో మనకి రిఫ్రెషింగ్ వైబ్స్ ఒకటి ఇచ్చారు, దాంతో పాటు ఒక రోజు అయితే ఇచ్చారు వెల్కమింగ్ కింద. అసలు ఇక్కడే ఏమన్నా లాగుతున్నాడా? సో లైట్ గా క్లౌడ్స్ అయితే వచ్చాయి.
భలే ఉంది జర్నీ చేస్తుంటే క్లౌడీ ఫీల్ తో. సో ఒక 1/2 లీటర్ వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు. సో ఈ ట్రైన్ వచ్చేసి సెప్టెంబర్ 16, 2024 ఇనాగ్రల్ చేశారు. సెప్టెంబర్ 20 నుంచి ఇది కమర్షియల్ రన్ అయితే స్టార్ట్ అయింది. ఈ రోజు 22nd డేట్, అంటే కమర్షియల్ రన్ స్టార్ట్ అయిన 3rd డే ఈ వీడియోని అయితే షూట్ చేస్తున్నాను. ఈ ట్రైన్ వారంలో 6 రోజులు నడుస్తుంది. మంగళవారం ఈ ట్రైన్ ఉండదు, మిగతా అన్ని రోజులు తిరుగుతుంది. ఈ ట్రైన్ వచ్చేసి మన ఇండియాలోనే లాంచ్ చేసిన 66th వందే భారత్ ఎక్స్ప్రెస్. అండ్ నాకు అనిపించిన ఒక విషయం ఏంటంటే ఈ ట్రైన్ రావడం వల్ల కొంచెము ఇంటీరియర్స్ లోకి అయితే ఎక్కువ కనెక్టివిటీ వస్తుంది అని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మనకి ఛత్తీస్గఢ్ రాయ్పూర్ గానీ, దుర్గ్ గానీ ఇక్కడంతా తెలుగు పీపుల్ అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు విశాఖపట్నంకి ఎక్కువగా ట్రావెల్ కూడా చేస్తారు. కాబట్టి ఈ వందే భారత్ రావడం వల్ల మంచి కనెక్టివిటీ వస్తుంది అని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ మన లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు, దిబ్రూగఢ్ టు కన్యాకుమారి వివేక్ ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుంది. విజయనగరం స్టేషన్ లోకి అయితే మనం ఎంటర్ అవుతున్నాము. ఇది ఎగ్జిట్ అవుతుంది విజయనగరం నుంచి. ఇది వివేక్ ఎక్స్ప్రెస్ అన్నమాట. ఇండియాస్ లాంగెస్ట్ డిస్టెన్స్ రన్నింగ్ ట్రైన్. ఇది వచ్చి 4 days జర్నీ చేయాల్సి ఉంటుంది ఇందులో. వివేక్ ఎక్స్ప్రెస్. అండ్ వెల్కమ్ టు విజయనగరం జంక్షన్. మనము 61 కిలోమీటర్లు ప్రయాణించి విజయనగరం జంక్షన్ కి అయితే చేరుకున్నాం. మన ట్రైన్ కి ఇక్కడ 2 minutes స్టాప్ ఉంటుంది. స్టేషన్ కోడ్ వచ్చేసి VZM. ఇక్కడ ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇది హౌరా చెన్నై మెయిన్ లైన్. అండ్ ఇప్పుడు మనం వెళ్తున్న రాయగడ లైన్ అయితే డివైడ్ చేస్తుంది. సో మన పక్క ప్లాట్ఫామ్ లో చూసుకున్నట్టయితే చెన్నై టు కోల్కతా వెళ్ళే స్పెషల్ ట్రైన్ అయితే ఉంది. ఇది చెన్నై నుంచి సాంత్రాగఢ్ అయితే వెళ్తుంది. స్పెషల్ ట్రైన్ ఇది వచ్చేసి. దాన్ని ఆపేశారు మన వందే భారత్ ని పంపించడానికి. సో ఇప్పుడే చూసారు కదా, వాళ్ళైతే ఏదో అర్జెంట్గా వెళ్ళాలని చెప్పి నార్మల్ టికెట్ పట్టుకొని ఎక్కి టీసీని అడిగారు అనమాట. వెళ్ళొచ్చా, ఏమైనా ఛాన్స్ ఉందా అని. కుదరదని అయితే చెప్పారు. సో డోర్స్ అయితే లాక్ అయిపోయాయి. విజయనగరం జంక్షన్ నుంచి మన ప్రయాణాన్ని అయితే మనం మొదలు పెట్టేస్తున్నాము. ఓపెన్ అవ్వలేదు. సో ఇదిగోండి, వాళ్ళ దగ్గర కూడా టికెట్లు లేవు. వాళ్ళని అయితే బటన్ నొక్కి దింపేశారు అనమాట. వందే భారత్ చూడండి, డోర్స్ లాక్ అవ్వకుండా స్టార్ట్ అయింది. వన్స్ స్టార్ట్ అయిన తర్వాత డోర్స్ అయితే లాక్ అయ్యాయి. బాగుంది, దింపేశారు, భలే దింపారు. 1000 రూపాయలు ఫైన్ వేస్తామట నార్మల్ టికెట్ ఎక్కకూడదు అని చెప్పి అయితే దింపేశారు అనమాట. సో మీరు కనుక ఇక్కడ గమనిస్తే ట్రైన్ వచ్చేసి టువర్డ్స్ లెఫ్ట్ వెళ్ళిపోతుంది. అండ్ రైట్ సైడ్ కనుక చూసుకున్నట్టయితే 2 ట్రాక్స్ వెళ్తున్నాయి కదా, అది వచ్చేసి మెయిన్ లైన్ టువర్డ్స్ శ్రీకాకుళము ఒరిస్సా మీదుగా కోల్కతాకి అయితే వెళ్తుంది. అది హౌరా టు చెన్నై మెయిన్ లైన్. దాని నుంచి మనం డైవర్ట్ అయ్యి లెఫ్ట్ సైడ్ టువర్డ్స్ రాయగడ వైపు అయితే వెళ్తున్నాం. సో నా సీట్ అయితే నేను ఇటువైపు తిప్పేసుకున్న వ్యూస్ ఎంజాయ్ చేద్దామని. యాక్చువల్లీ నా సీట్ అయితే అది బ్లూ కలర్ ట్రాలీ ఉంది కదా, అదనమాట. నేను వచ్చేసి ఇక్కడ కూర్చున్నాను, ఖాళీ ఉంది కాబట్టి. ఆ సైడ్ ఎండ పడుతుంది, అంత మంచిగా అనిపించలేదు, అందుకే ఇటు సైడ్ కూర్చున్నాను. అండ్ మనకి ఇప్పుడే స్నాక్స్ కూడా ఇచ్చారు. ఇందులో చూసుకున్నట్టయితే ఒక సమోసా, ఒక మిక్స్డ్ ఫ్రూట్ డ్రింక్ అండ్ ఇన్స్టెంట్ టీ మిక్స్, దాంతో పాటు ట్రయల్ మిక్స్ అంటే డ్రై ఫ్రూట్స్ మిక్స్ అనమాట. ఫ్రూట్స్ అండ్ నట్స్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి రిఫ్రెషింగ్ వైబ్స్ ఇచ్చారు. అండ్ దాంతో పాటు ఒక పీనట్ చిక్కీ ఇచ్చారు. అండ్ ట్రీట్ క్రోసైన్స్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి ఒక టొమాటో కెచప్, దాంతో పాటు నా ఫేవరెట్ క్యారమెల్ పాప్కార్న్ ఇచ్చారు. సో ఈ స్నాక్స్ అయితే ఈ వ్యూలో ఎంజాయ్ చేస్తూ కొంతసేపు జర్నీని ఎంజాయ్ చేద్దాము. ఇంకా లేట్ చేయకుండా ఈ ట్రైన్ యొక్క టికెట్ ప్రైస్ గురించి మాట్లాడుకునే పని అయితే, ఇప్పుడు మనం ట్రావెల్ చేసిన ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఏదైతే ఉందో దీని టికెట్ కాస్ట్ నాకు 2760 రూపాయలు అయితే పడింది. అండ్ ఇంకో క్లాస్ ఉంది కదా ఏసీ చైర్కర్, దాని టికెట్ కాస్ట్ వచ్చేసి అప్రాక్స్ గా 1495, అంటే 1500 రూపాయలు ఉంటుందని అయితే అనుకోవచ్చు విత్ ఫుడ్ తో కలిపి. సో ఈ ఏరియాలంతా ట్రాక్ వర్క్ జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ కంకర కూడా లేపేస్తున్నారు అనమాట. ఇక్కడ కూడా చూడొచ్చు, మొత్తం కంకర అయితే మధ్యలో కొత్తగా పోసారు. మేబీ ట్రాక్ ని కొంచెం హైట్ లేపుతున్నట్టున్నారు, కింద దిగిపోయింది కాబట్టి. సో ఈ వర్క్స్ అన్ని జరుగుతున్నాయి కాబట్టి ట్రైన్ ఇంత స్లోగా వెళ్తుంది అనమాట ఇక్కడ.
సో గైస్ కింద సౌండ్ వినండి. అమ్మా 2 నిమిషాలు తడిసిపోయింది నాకైతే. సో బేసిక్గా ఏంటంటే కింద కంకర కొత్తగా పోసినట్టున్నారు. ఆ కంకర తిరిగి మన ట్రైన్కే కొట్టిందనమాట. అది సౌండ్. ఒక 2 నిమిషాలు భలే భయం వేసింది నాకు, టక్క సౌండ్ వచ్చేసరికి. అండ్ వర్షం పడడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఫుల్ బ్లాక్ క్లౌడ్స్, చీకటిగా అయిపోయింది అనమాట. ఫారెస్ట్ చూపిద్దాం అనుకున్నా మీకు మంచిగా. ఇప్పుడు మన పార్వతీపురం దాటిన తర్వాత నుంచి అంత ఫారెస్ట్ వస్తుంది. మరి ఎంతవరకు కుదిరితే అంతవరకు చూపించడానికి ట్రై చేస్తా. సో పార్వతీపురం స్టేషన్ కి దగ్గరలో ఉన్నాము. ఓరే నాయన, ఇడేమన్నా పెడ సడన్ బ్రేక్ వేసినట్టు వేసాడు. కార్ ఆగుతున్నట్టు ఆగుతుంది ఈ ట్రైన్ అయితే మటుకు. సో వెల్కమ్ టు పార్వతీపురం. ఇది మన ఆంధ్రాలో లాస్ట్ స్టాప్. నెక్స్ట్ ఇంకా ట్రైన్ ఒరిస్సాలోకి అయితే ఎంటర్ అవుతుంది. ఈ ట్రైన్ మొత్తం 3 స్టేట్స్ లో ట్రావెల్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ అయ్యి ఒరిస్సాలోని రాయగడ లాగుతుంది. ఒరిస్సా తర్వాత మనకి ఛత్తీస్గఢ్ లోకి అయితే ఎంటర్ అవుతుంది. పార్వతీపురం స్టేషన్ లో ట్రైన్ కి 2 మినిట్స్ స్టాప్ ఉంది. ట్రైన్ 5 మినిట్స్ ఎర్లీగా వచ్చింది కాబట్టి ఇప్పుడు దాదాపు 7 మినిట్స్ మన ట్రైన్ పార్వతీపురం స్టేషన్ లో ఉంటుంది. పార్వతీపురం స్టేషన్ కోడ్ వచ్చేసి PVP. ఇక్కడ కొన్ని వర్క్స్ అయితే జరుగుతున్నాయి చూడొచ్చు. మొత్తం ప్లాట్ఫామ్స్ అయితే మొత్తము రీడిజైన్ చేస్తున్నారు. కొంచెం లేటెస్ట్ గా అయితే అప్గ్రేడ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి గూడ్స్ ట్రైన్లు ఎన్ని ఉన్నాయి చూడండి. ఇవి మనకి ఛత్తీస్గఢ్ మైన్స్ నుంచి వచ్చేది అనమాట. మాక్సిమం బొగ్గే ఉంటది ఇందులో. బొగ్గు గానీ ఐరన్ ఓర్ గానీ ఏదో ఒకటి అయితే ఉంటుంది ఇందులో. ఈ సైడ్ గూడ్స్ అయితే ఎక్కువ తిరుగుతాయి. అండ్ పార్వతీపురం నుంచి ఇప్పుడు మనం వెళ్ళబోయే నెక్స్ట్ రాయగడ, తిట్లిగర్, ఈ ప్లేస్ అన్నిట్లో ఈ రూట్ అయితే వ్యూస్ చాలా బాగుంటాయి. కానీ బ్యాడ్ లక్ వర్షం అయితే స్టార్ట్ అయింది. దానివల్ల లైటింగ్ అయితే అంత ఎక్కువగా కనిపించలేదు అనమాట. చూద్దాం, లైట్ ఉన్నంత వరకు మీకు వీలైనంత మంచిగా చూపించడానికి ట్రై చేస్తాను. ఇదిగోండి కొండలు స్టార్ట్ అయిపోయాయి. బ్యూటీ చూడండి ఎంత మంచిగా ఉందో. కెమెరాలో కనిపించే దానికన్నా చాలా మంచిగా కనిపిస్తున్నాయి నాకు రియల్ ఐస్ తో. ఇది జస్ట్ స్టార్టింగ్ పాయింట్. ఇంకా ఇంటీరియర్స్ లోకి అయితే మనం వెళ్తాము. కాకపోతే వందే భారత్ కి బ్యాడ్ లక్ ఏంటంటే డోర్స్ క్లోజ్ అయిపోతాయి కాబట్టి మనం అంతగా వ్యూస్ అయితే ఎంజాయ్ చేయలేము. జస్ట్ విండోస్ లో నుంచి చూస్తూ ఎంజాయ్ చేయడం తప్ప పెద్ద చేయగలిగింది అయితే ఏమీ లేదనమాట. వావ్, రాయగడ స్టేషన్ ముందర ఈ బ్రిడ్జ్ ఒకటి వచ్చింది చూడండి. ఎంత బాగుందో ఈ బ్రిడ్జ్ చూడడానికి. రాయగడ దగ్గరలో ఉన్నాము మనం వచ్చేసి. ఒరిస్సాలో కూడా మనం అయితే సక్సెస్ఫుల్లీ ఎంటర్ అయిపోయాము. ఆ ఇందాక మీకు చూపించిన ప్లేస్ ఏదైతే ఉందో అది వచ్చేసి నాగవల్లి రివర్ బ్రిడ్జ్ అన్నమాట. కింద ఉండే రివర్ వచ్చేసి నాగవల్లి రివర్. సో ఇదిగోండి మనకి ఇక్కడ లోకో పైలట్ అయితే అనౌన్స్మెంట్ ఇస్తున్నాడు. అప్కమింగ్ స్టేషన్ ఈజ్ రాయగడ, డోర్స్ విల్ ఓపెన్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ అన్నాడు. ఇదిగోండి రాయగడ ఊరు చూడొచ్చు. రాయగడ ఒరిస్సాలోనే ఉన్నా సరే ఇక్కడ తెలుగు వాళ్ళు అయితే చాలా మంది ఉంటారు. ఆల్మోస్ట్ నాకు తెలిసిన దాని ప్రకారం ఇక్కడ 60% ఆఫ్ ద పీపుల్ తెలుగు వాళ్ళే ఉంటారు, లేదా తెలుగు వచ్చిన వాళ్ళు ఉంటారు. అండ్ ఇక్కడ ఎక్కువ ఉండేది కూడా ట్రైబ్స్ అన్నమాట. రాయగడ చూడండి, అందుకే బోర్డు కూడా మనం ఒరిస్సాలోకి వచ్చినా సరే తెలుగు బోర్డు అయితే ఉంది రాయగడ అని. సో వెల్కమ్ టు రాయగడ. సో బోర్డు అయితే చూసారు, ఇక్కడ తెలుగు బోర్డు అయితే ఉంది ఒరియాతో పాటు. ఎందుకంటే ఇక్కడ తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ ఉంటది కాబట్టి మనకి తెలుగులో కూడా అయితే రాశారనమాట. అండ్ ఫ్రెష్నెస్ కోసం అన్న ఇప్పుడే ఆ స్ప్రేయర్ అయితే కొట్టేసాడు, మంచి వాసన రావడం కోసం. లోపల పక్క ప్రతి ఒక్క దగ్గర స్టేషన్ వచ్చే ముందులో ఒకసారి స్ప్రేయర్ అయితే కొడుతున్నారు. వచ్చే కస్టమర్స్ కి మంచి వాసన ఉంటదని ఉద్దేశంతో. అండ్ డోర్స్ ఓపెన్ అయిపోయాయి చూడొచ్చు. రాయగడ స్టేషన్ కోడ్ వచ్చేసి RGDA. బయలుదేరి మనం ఎగ్జాక్ట్లీ 2.5 hours అవుతుంది. 185 కిలోమీటర్లు అయితే వచ్చాము. నేను ఎక్కడ ఈ సెక్షన్ లో ట్రైన్ 130 టచ్ అవ్వడం అయితే చూడలేదు. మ్యాక్స్ 110 మాత్రమే టచ్ చేస్తుంది. అండ్ ఇంకో విషయం చెప్పనా, మన ట్రైన్ ఈ రాయగడ స్టేషన్ కి 3 నిమిషాలు ముందుగానే వచ్చింది. ఒక సెకండ్ హారన్ మోగేసరికి మనం అనుకున్నా అటు సైడ్ వేరేదన్నమాట, తడిసిపోయింది, క్లోజ్ అయిపోద్దేమో డోర్ అని. సో మొత్తము ఇక్కడ 2 మినిట్స్ స్టాప్, 3 నిమిషాలు ముందుగా వచ్చింది. అంటే 5 నిమిషాల ట్రైన్ ఇప్పుడు ఇక్కడైతే ఆగుతుంది. మొదటికే ఈ ట్రైన్ సగం ట్రావెల్ చేసేది చీకట్లో అని చెప్పి నేను ఫీల్ అవుతుంటే, దానితోడు మబ్బుల వల్ల లైటింగ్ అయితే సగం ఫెయిల్ అయిపోయింది. సో వీలైనంత వరకు మీకు చూపించగలుగుతున్నా. ఇప్పుడు మళ్ళీ మబ్బులు కొంచెం క్లియర్ అయ్యి నార్మల్ లైటింగ్ అయితే ఉంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంటుంది మ్యాక్స్ లైటింగ్ అయితే. ఈ హాఫ్ అన్ అవర్ వరకు వీలైనంత వరకు మంచి వ్యూస్ ఎక్కడ దొరికితే అక్కడ నేను చూపించడానికి ట్రై చేస్తా. ఇంకా తర్వాత మొత్తం చీకటే, ఓన్లీ స్టేషన్ చూపించగలను. సో రాయగడ స్టేషన్ నుంచి మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. మంచి విషయం ఏంటి అంటే ఆన్ టైం అయితే నడుస్తుంది ట్రైన్. మరీ ఎల్లీగా కూడా రావట్లేదు. ఒక 3 to 4 మినిట్స్ లేదా మ్యాక్స్ 5 మినిట్స్ ఎల్లీగా వస్తుంది అంతే, ఎక్కువ కూడా రావట్లేదు ఎల్లీగా. గుడ్ థింగ్, కరెక్ట్ గా మేనేజ్ చేస్తున్నారు టైం ఈ సెక్షన్ లో అయితే.
రాయగడ దాటాం కదా, నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి కెసింగా. దీని మధ్యలో డిస్టెన్స్ కనుక చూసుకున్నట్టయితే 122 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ 122 కిలోమీటర్ల వెళ్ళడానికి 1:40 నిమిషాల టైం అయితే తీసుకుంటుంది. కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. ఎందుకు అంటే మనం వెళ్తున్నంత ఫారెస్ట్ రీజియన్ లో కొండలు అయితే కనిపిస్తున్నాయి కదా, సో ఈ రీజియన్ లో స్పీడ్ 70-80 లోపే మెయింటైన్ చేస్తుంది ట్రైన్ అయితే. అందుకని చెప్పి మనకి 122 కిలోమీటర్లు వెళ్ళడానికి దాదాపు 1:40 నుంచి 1:45 నిమిషాలు టైం తీసుకుంటుంది. సో గైస్, ఈవినింగ్ 6:30 అవుతుంది టైము. ఇప్పుడు మనకి సూప్ అయితే ఇచ్చారు, హాట్ వాటర్ విత్ సూప్ పౌడర్ అయితే ఇచ్చాడు అనమాట, ఇన్స్టెంట్ సూప్ మిక్స్. సో దీన్ని వేసేసుకొని సూప్ తాగేద్దాము. దీని తర్వాత మనకి అరౌండ్ 7:30 అప్పుడు డిన్నర్ అయితే ఇస్తారు. డిన్నర్ లో కూడా ఏమేమి ఇస్తారు అనేది చూపిస్తాను. ఈ ట్రైన్ లో మనకి ఈవినింగ్ స్నాక్స్ విత్ టీ అండ్ సూప్ అండ్ నైట్ డిన్నర్ 3 ఇంక్లూడెడ్ అయితే ఉంటుంది. अपना सारा सामान अपने साथ ले जाना సో కెసింగా స్టేషన్ లో ట్రైన్ ఆగింది. కెసింగా నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ చిన్న గొడవ అవుతుంది అనమాట. నేను దీన్ని రికార్డ్ చేస్తూ ఇక్కడే ఉండిపోయా. సో ఇక్కడ కొంతమంది అయితే ఎక్కారు. నేను వాళ్ళని తీస్తున్న చూసి వాళ్ళ నా మీదకి అయితే వచ్చారు. వీడియో ఎందుకు తీస్తున్నావు అది ఇది అని. నేను మీ తీయట్లేదు, నేను నా పాడి నేను తీసుకున్నా, నేను యూట్యూబ్ అన్ని నేను నా జర్నీ గురించి నేను తీసుకుంటున్నా అని చెప్పి వాళ్ళు ఇన్లేదు చూపి మమ్మల్ని రికార్డ్ చేసావు అది ఇది అని అన్నారు. మమ్మల్ని ఎట్ట రికార్డ్ చేస్తావు అని అన్నారు. నేను అన్నాను, మీరు ఫస్ట్ పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉన్నా, నాకు రికార్డ్ చేసుకునే అధికారం నాది, నేను రికార్డ్ చేసుకున్నా నా ఫోన్లో, మిమ్మల్ని నేను తీయలేదు అని చెప్పాను. చూపి అది ఇది అన్నా, నేను చూపినని చెప్పాను. ఈ లోపల టీసీ వీళ్ళందరూ వచ్చారనమాట. వాళ్ళు మనల్ని ముందు నుంచే చూస్తున్నారు కదా, అన్ని వీడియోలు మనం రికార్డ్ చేస్తున్నాము. అది వాళ్ళు చూసి నాకైతే సపోర్ట్ చేశారు. అతను ఫస్ట్ నుంచే రికార్డ్ చేసుకుంటాను, మీకేం పనిడా మీరు వెళ్ళిపోండి అని చెప్పేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. సో అది ఇష్యూ. అయితే వాళ్ళు ఎవరో కొంచెం ర్యాష్ గానే ఉన్నారు. స్టాఫ్ మీద స్టాఫ్ కూడా నెట్టారు అనమాట. సో వెల్కమ్ టు తిట్లిగర్ జంక్షన్. కెసింగాకి తిట్లిగర్కి మధ్య 13 కిలోమీటర్లు ఉంటుంది అనమాట డిస్టెన్స్. ఒకవైపు రాయ్పూర్ వెళ్ళే లైన్ ఉంటుంది, మనం ఇప్పుడు వెళ్ళేది. ఇంకో వైపు వెళ్తే సంబల్పూర్ వెళ్ళే వైపు ఉంటుంది. ఇదే జార్సిగూడ లైన్ అని అయితే అంటారు, అది ఉంటుంది. ఇంకో వైపు మనం వచ్చిన విజయనగరం లైన్ అయితే ఉంటుంది. ఇక్కడ మన ట్రైన్ కి వచ్చేసి 5 మినిట్స్ స్టాప్ ఉంటుంది. అసలు ఈ తిట్లిగర్ లో ఎందుకు మన ట్రైన్ కి 5 మినిట్స్ స్టాప్ ఇచ్చారో నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ అంత ఎక్కువ మంది కూడా ఎక్కట్లేదు ప్యాసింజర్లు, కొంతమంది ఎక్కుతున్నారు అనమాట. అండ్ ఆల్సో ఈ ట్రైన్ పరిస్థితి కూడా చూడండి. ఈ కోచ్ మొత్తంలో ఒకే ఒక ప్యాసింజర్ ఉన్నారు. ఇక్కడ నిద్రపోతే ప్యాసింజర్ కాదు, ఈయన టీసీ అన్న స్టాఫ్ అనమాట. కోచ్ మొత్తం ఖాళీ, ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. సో ఇది పరిస్థితి అయితే మటుకు. ఈ రూట్ లో నాకు తెలిసినంత వరకు నాకు అనిపిస్తుంది 16 కోచ్ వందే భారత్ అనేది అనవసరం. 8 కోచ్ చేస్తే చాలు. ఎందుకంటే మోస్ట్లీ ఈ ఏరియా అంతా మనకి ట్రైబల్ పీపుల్, రిమోట్ విలేజెస్ కాబట్టి మనకి ఎక్కువ మంది వందే భారత్ టికెట్ అయితే పర్చేస్ చేసి ఎక్కలేరు, కొంతమందే ఉంటారు. సో కాబట్టి ఈ రూట్ లో మ్యాక్స్ 8 కోచెస్ అయితే సరిపోతుంది. 16 కోచెస్ ని ఇంకో ట్రైన్ లాగా విశాఖపట్నం తిరుపతి లాగా స్టార్ట్ చేస్తే బాగుంటది అనమాట. చాలా మంది విశాఖపట్నం తిరుపతి మధ్యలో అడుగుతున్నారు. ఆ విధంగా స్టార్ట్ చేస్తే బాగుంటది. ఎగ్జిక్యూటివ్ లో కూడా సిచ్యువేషన్ అయితే చూడండి, మొత్తము సీట్లు అన్ని ఖాళీగా ఉన్నాయి. ఏదో ఒక 2-3 అక్కడక్కడ ఉన్నారు. ఇక్కడ ఒక ఇద్దరు, ఇక్కడ ఒక ఇద్దరు, ఇక్కడ ఒక ఇద్దరు, అంతే. మొత్తం 6, నేను ఒక్కని 7 ఉన్నాం అంతే. మొత్తము 52 సీట్లు ఉంటాయి దీంట్లో. అందులో 7 ఫిల్ అయ్యాము. సో ఖాళీగా ఉంటది. అండ్ ఇటు పక్క ఇంకో ఎగ్జిక్యూటివ్ క్లాస్ అయితే ఉంది. ఈ ఎగ్జిక్యూటివ్ క్లాస్ కలర్ కాంబినేషన్ అయితే వేరుంది. మీరు చూడొచ్చు 2+2 సీటింగ్, కాకపోతే ఈ కలర్స్ అయితే వేరు, సీట్ కలర్స్. ఇదైతే మొత్తం ఖాళీ. ఒక్క మనిషి అన్న మీకు ఎడన కనిపిస్తున్నాడా? సో కాబట్టి ఈ రూట్ లో మనకి 16 కోచ్ అనేది అనవసరం, 8 కోచ్ సరిపోద్ది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నేనేదో హట్ చేయాలని కాదు ఇటు సైడ్ పీపుల్ ని, కానీ మీరు గమనించండి, విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ లేదా సికింద్రాబాద్ తో తిరుపతి ఈ వందే భారత్లన్నీ ఫుల్ ఆక్యుపెన్సీతో నడుస్తాయి, ఫుల్ రష్ గా నడుస్తాయి. అట్లాంటి దగ్గరలో ఈ 16 కోచెస్ ని ఇంట్రడ్యూస్ చేస్తే 8 కోచెస్ కన్నా మంచిగా ఉంటది అనేది నా ఉద్దేశం అనమాట. అంత మించి ఏం లేదు. ఇక్కడ ఎట్ట ఖాళీ ఉంది కదా, అక్కడ ఎట్టగా ఫుల్ ఉంటుంది. దీన్ని అటు పెట్టేస్తే మంచిగా ఉంటది అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. సో డోర్స్ అయితే క్లోజ్ అయిపోయాయి. తిట్లిగర్ జంక్షన్ నుంచి మన ట్రైన్ వచ్చేసి స్టార్ట్ అయిపోయింది. సో మన ఫుడ్ అయితే వచ్చింది. ఫుడ్ లో ఏమి ఇచ్చారంటే 8:30కి మనకి డిన్నర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్టు వైట్ రైస్, నేను నాన్ వెజ్ పెట్టుకున్నా కాబట్టి చికెన్ కర్రీ ఇచ్చారు. వెజ్ పెట్టుకుంటే పనీర్ కర్రీ ఇస్తారు. దాంతోపాటు డాల్, ఈ డాల్ అయితే కొంచెం నీళ్ళగానే ఉంది, అంత టేస్ట్ అయితే ఏం లేదు. అండ్ 2 రోటీ అండ్ ఒక పెరుగు డబ్బా, దాంతో పాటు ఆలు ఫ్రై అయితే ఇచ్చారనమాట. సో ఇది ఓవరాల్ గా మనకి డిన్నర్ లో ఇచ్చిన ఐటమ్స్ అయితే. సో ఈ ట్రైన్ లో ఫుడ్ విషయంలో మటుకు నేను కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాను. అంత అప్ టు మార్క్ అయితే లేవు మిగతా వందే భారత్ తో కంపేర్ చేసుకుంటే. సో ఫైనల్లీ మన ట్రైన్ రాయ్పూర్ జంక్షన్ స్టేషన్ కి రీచ్ అయిపోయింది. ఇక్కడికి మన జర్నీ వచ్చేసి 528 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయిపోయింది. హైలైట్ ఏంది తెలుసా, ట్రైన్ రాయ్పూర్ జంక్షన్ కి 40 నిమిషాలు ముందుగా వచ్చింది. 10:20కి ట్రైన్ రాయ్పూర్ కి అయితే రావాలి, కానీ ఇప్పుడు టైం చూడండి ఎంత అవుతుంది, 9:45 అవుతుంది.
అంటే దగ్గరగా 35 నిమిషాలు ముందుగా వచ్చింది. అండ్ దాంతో పాటు ఇక్కడ ఒక 10 నిమిషాలు బ్రేక్. మొత్తము 45 నిమిషాలు ట్రైన్ ఇప్పుడు ఇక్కడే ఉంటుంది అనమాట. ఇంత టైం గ్యాప్ అయితే అవసరం లేదు. ఇప్పుడు 45 నిమిషాలు అనవసరంగా ఇక్కడ ఉండాలంటే వేస్ట్ కదా. దీని తర్వాత ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి దుర్గ్ అయితే ఉంటుంది. దుర్గ్ వచ్చేసి కేవలము 37 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రాయ్పూర్ కి వెళ్ళడానికి ఒక 30 మినిట్స్ టు 40 మినిట్స్ టైం అయితే పడుతుంది. కాకపోతే ఇక్కడ వెయిటింగే 40 మినిట్స్. ఇది కొంచెం బ్యాడ్ అనిపించింది నాకైతే. చాలా వరకు ఈ ట్రైన్ రాయ్పూర్ లో ఖాళీ అయిపోతుంది. ఇక్కడ నుంచి దిగేసి బయటికి వెళ్ళిపోతున్నారు. దుర్గ్ వచ్చే వాళ్ళు చాలా 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 తక్కువ మంది ప్యాసింజర్స్ అయితే ఉన్నారు. సో ఇక్కడ చూడొచ్చు, లిటరల్లీ ఈ కోచ్ లో ఒక్క ప్యాసింజర్ కూడా లేడు. అక్కడ ఒక అతను ఉన్నట్టున్నాడు ఉంటే. ఈ కోచ్ మొత్తంలో ఒకటే ప్యాసింజర్. అండ్ మన కోచ్ లోపలికి అయితే వెళ్దాము. మన కోచ్ పరిస్థితి చూద్దాము. చూడొచ్చు మొత్తం ఎవరు లేరు అనమాట. నేను ఒక్కనే పైన ర్యాకులే చూడొచ్చు, మొత్తం ఖాళీ అయిపోయింది. ఇక్కడ ఒక అంకుల్ ఉన్నాడు అంతే, ఇద్దరు ఒక్కరే. అండ్ నాది ట్రాలీ, నా సీట్, దట్స్ ఇట్. ఇంకా భోగి మొత్తం నేను ఒక్కడిని, ఆ అంకుల్ అంతేనమాట. సో దాదాపు 40 మినిట్స్ మనం ఇదే టైం స్పెండ్ చేయాలి కాబట్టి నేను అటు ఇటు వాకింగ్ చేస్తున్నాను. అండ్ ఈ రాయ్పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో ఇది మనకి ఛత్తీస్గఢ్ క్యాపిటల్ లో ఉంటుంది. ఛత్తీస్గఢ్ క్యాపిటల్ రాయ్పూర్ లో మనకి ఈ రాయ్పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ ఉంటుంది. స్టేషన్ కోడ్ వచ్చేసి R. ఇది ఒక యూనిక్ స్టేషన్ కోడ్, సింగిల్ డిజిట్ లెటర్ అయితే ఉంటుంది దీనికి, R అనే లెటర్. మనకి రాయ్పూర్ లో ఏం ఫేమస్ తెలుసా? రాయ్పూర్ ఇండియాలోనే టాప్ స్టీల్ ప్రొడ్యూసింగ్ సిటీ. సో స్టీల్ కి అయితే రాయ్పూర్ చాలా ఫేమస్. అండ్ పోలీస్ అన్నోళ్ళు చూడండి, వందే భారత్ వస్తే ఇక్కడ ఇంతసేపు ఆగుతుంది కదా, అందుకని ఎక్కి మొత్తం తిరుగుతున్నారు సరదాగా. సో ఇది గేట్ నెంబర్ 2 అంట. దీని నుంచి బయటికి కూడా వెళ్ళొచ్చు. సరదాగా మనం అయితే అట్లా బయటికి వెళ్ళేసి వద్దాము. ఫస్ట్ టైం రన్నింగ్ ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఆగున్నప్పుడు నేను ఈ విధంగా బయటికి వెళ్తున్నా. ఒక యాంగిల్ కొంచెం భయం ఉంది, కానీ ఖచ్చితంగా ఆగుద్ది. ట్రైన్ ఎప్పుడైనా సరే టైం కంటే ముందు ఎప్పుడు బయలుదేరదు అనమాట. దాని షెడ్యూల్ టైం తర్వాతే బయటికి అయితే వెళ్తుంది. అండ్ ఇది వచ్చేసి ఎంక్వైరీస్. అండ్ ఇక్కడ అందరు చూడండి ఏ విధంగా పడుకొని ఉన్నారో. ఫుల్ అంటే ఫుల్ పడుకొని ఉన్నారు జనాలు. ఇక్కడ అంతా వీళ్ళందరూ ఏ ట్రైన్ కి వెళ్లాల్సిన వాళ్ళు ఏందో చిల్ అవుతా ఉన్నారు రైల్వే స్టేషన్ లో పడుకొని. సో స్టేషన్ బయటికి అయితే వచ్చాను. అవుట్ సైడ్ వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. ఇది నాకు నిజంగా చెప్తున్నా, రాయ్పూర్ స్టేషన్ కి నేను ఫ్యూచర్ లో ఎప్పుడు వచ్చినా సరే నాకు ఇదే మెమరీ గుర్తొస్తుంది. ఒక ఇంటర్మీడియట్ స్టేషన్ లో దిగి నేను ఉన్న కొంచెం టైంలో బయటికి వచ్చి వీడియో చేసి మళ్ళీ వెళ్ళి అదే ట్రైన్ ఎక్కుతున్నా. ఇది మాత్రం నాకు మెమరీలో మిగిలిపోద్ది. సో ఇది రాయ్పూర్ స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ, నెక్స్ట్ లెవెల్ ఉంది. సో టైం ఎగ్జాక్ట్లీ చూడొచ్చు 10 అయితే అవుతుంది. ఇంకొక 25 మినిట్స్ ఉంది మన ట్రైన్ స్టార్ట్ అవడానికి. 10:25 కి ఇక్కడ నుంచి బయలుదేరుతుంది. లోపలికి వెళ్ళిపోదాం పదండి, ఎందుకన్నా సేఫ్ సైడ్. మన లగేజ్ అయితే ఆడే వదిలేసాము. వందే భారత్ లో సెక్యూరిటీ ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. మన లగేజ్ ఎట్టుపోదు, కాకపోతే సేఫ్ సైడ్ కి పోతున్నా. ఎందుకు పట్టుకెళ్ళిపోయారు అనుకోండి, తర్వాత మళ్ళీ ఎత్తుకుంటా కంప్లైంట్లు ఇచ్చుకుంటా వాళ్ళ చుట్టూ తిరుగుతా కూర్చోవాలి. సో గైస్ ఇక్కడ చూడొచ్చు, ఇందాక ఎవరు రాయి తీసుకొని వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే కొట్టారంట. ఇదిగోండి ఇదంతా పగిలిపోయింది గ్లాస్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇందాకేనంట ఈ రాయ్పూర్ స్టేషన్ ముందలే ఎవడో రాయి అయితే ఇసిరేసాడంట దీని మీదకి. చూడండి కరెక్ట్ గా రాయి ఇక్కడ తగిలింది. మొత్తం ఇదంతా క్రాక్స్ అయితే వచ్చి ఇటు సైడ్ ఒక క్రాక్ పగిలింది, అటు సైడ్ ఒక క్రాక్ పగిలింది. అసలు ఇట్లాంటి పనులు ఎందుకు చేస్తారో అర్థం కాదు. ఇండియన్ రైల్వేస్ ఏమో డెవలప్ అవ్వలేదు అంటారు. డెవలప్ అయ్యేటట్టు ఈ విధంగా మంచి ట్రైన్స్, కంఫర్టబుల్ ట్రైన్స్, లగ్జరీ ట్రైన్స్ తీసుకొస్తే ఈ విధంగా రాళ్ళు ఇసిరేసి పగల కొడతారు. సో మనకి ఇక్కడ ఏంటంటే 2 గ్లాసులు ఉంటాయి. బయట పక్క ఒక గ్లాసు, లోపల పక్క ఒక గ్లాస్ ఉంటుంది. సో దానికని చెప్పి ఇది సేఫ్టీ సైడ్ అనమాట. బయట పక్క గ్లాస్ పగిలినా లోపల పక్క దానికి ఏమీ కాదు. సో లోపల ప్యాసింజర్లు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఎవరు పగలగొట్టారు అనేది కనుక్కోవడం చాలా కష్టం. ఎందుకంటే ఈ బోగి మొత్తం ఖాళీ. మీకు ఇందాక కూడా చూపించా కదా, ట్రైన్ మొత్తం ఖాళీగా ఉంది. ఎవరన్నా చూసుంటే చెప్పొచ్చు, ఎగ్జాక్ట్ పోల్ నెంబర్, ఎగ్జాక్ట్ స్పాట్ చెప్తే కెమెరాస్ అన్నా చూడొచ్చు. బట్ ఇప్పుడు చెప్పడం అయితే కష్టం అయిపోయింది. బట్ ఎవడో దరిద్రుడు ఈ విధంగా అయితే చేశాడు. ఇదైతే చాలా బాధాకరం అసలు, నిజంగా చెప్తున్నా. అండ్ ట్రైన్ కి ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్, మిడిల్ లో మొత్తం కెమెరాస్ అయితే ఉంటాయి, ఇబ్బందే లేదు. ఎవడన్నా ఇట్లాంటి పిచ్చి పనులు చేసే వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. రైల్వే ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తే నాన్ బెయిలబుల్ వారెంట్. జైల్లో ఒకసారి పెట్టారంటే బయటికి కూడా రారు, ముందే చెప్తున్నా. పిచ్చి పనులు అయితే చేసి కెరియర్ ని స్పాయిల్ చేసుకోకండి. ఇది చేసిన వాడు ఇంటెన్షనల్ గా చెడు ఉద్దేశంతో చేసి దొరికిపోతే ఖచ్చితంగా దొరుకుతాడు, దొరకకుండా అయితే ఉండడు. దొరికి జైలుకి వెళ్తే హ్యాపీ, అందరం హ్యాపీ. అట్ట కాకుండా కొంతమంది చిన్న పిల్లలు ఉంటారు, సరదాగా చేస్తారు. వాళ్ళు ఇట్లా చేయడం వల్ల అనవసరంగా జైలుకి వెళ్లాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా పిచ్చి పనులు అయితే చేయకండి. సో దాదాపు 40-45 నిమిషాలు ట్రైన్ ఆగిన తర్వాత ట్రైన్ యొక్క డోర్ అయితే క్లోజ్ అయిపోయింది. ఇంకా ఈ రాయ్పూర్ నుంచి మనం స్టార్ట్ అయిపోవడానికి రెడీగా ఉన్నాం. ఇక్కడ ఇంతసేపు మరి టైం ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. 10 o'clock ఇక్కడ నుంచి బయలుదేరేటట్టు, 10:30కి దుర్గ్ రీచ్ అయ్యేటట్టు షెడ్యూల్ అయితే చేయొచ్చు. ఒక 20 మినిట్స్ ముందుగానే దీన్ని తలుచుకుంటే తీసుకెళ్లిపోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క స్టేషన్ కి ఆల్మోస్ట్ ఆన్ టైం నడుస్తుంది, లేదా ఒక 4 to 5 మినిట్స్ ముందుగానే వస్తుంది. కాబట్టి మరి 40 to 45 మినిట్స్ రాయ్పూర్ లో వెయిట్ చేయొచ్చు.
వేయించడం కన్నా కొంచెం ఎర్లీగా ఇస్తే దుర్గ్కి త్వరగా వెళ్ళిపోవచ్చు. సో బై బై రాయ్పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడికి 528 కిలోమీటర్లు వచ్చాము. ఇంకొక హాఫ్ అన్ అవర్ జర్నీ చేస్తే మన డెస్టినేషన్ అయినా దుర్గ్కి చేరుకుంటాం మనము. సో ట్రైన్ అయితే ఫుల్ స్పీడ్ లో క్రూజ్ చేస్తున్నారు. 125 పట్టుకుంది ఇందాటి వరకు. ఇప్పుడే కొంచెం స్పీడ్ అయితే తగ్గింది అనమాట. ఈ సెక్షన్ లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ 130 అయితే పట్టుకుంటున్నాడు. ఈ రాయ్పూర్ దుర్గ్ ఈ సెక్షన్ అంతా 130 అయితే స్పీడ్ లిమిట్ ఉంటుంది కాబట్టి 130లో పోతున్నారు. ఇప్పుడు మటుకు కొంచెం స్లో అయ్యాడు. ఇదిగోండి స్పీడ్ అయితే కొంచెం తగ్గుతా ఉన్నాడు. రాయ్పూర్ నుంచి దుర్గ్కి 40 కిలోమీటర్లు కూడా లేదు కదా, దానివల్ల ఏమో. ఫైనల్లీ వెల్కమ్ టు దుర్గ్ రైల్వే స్టేషన్. ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఇప్పుడు 11 అవుతుంది. 10:50కి రావాల్సింది మన ట్రైన్ వచ్చేసి ఇక్కడికి. బట్ 10:55కి వచ్చింది. మనం బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 11 అయింది అనమాట. సో అది మన వందే భారత్ వీడియో అయితే, విశాఖపట్నం టు దుర్గ్ వందే భారత్. హోప్ఫుల్లీ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకసారి స్టేషన్ బయటకి అయితే వెళ్ళి రైల్వే స్టేషన్ ఎట్టుందో చూపిస్తా దుర్గ్. సో ఇది పరిస్థితి రైల్వే స్టేషన్ కాడ. అందరూ పడుకొని ఉన్నారు. ఇందాక రాయ్పూర్ స్టేషన్ లో ఇంతే, ఇక్కడ కూడా ఇంతేనమాట. అండ్ ఇంటీరియర్ చూడండి, పైన పక్క చూడండి పక్షులు ఎట్లా ఎగురుతున్నాయో. అర్ధరాత్రి 11ంటికి అది కూడా. సో అది వచ్చేసి అన్రిజర్వ్ టికెట్ బుకింగ్ కౌంటర్ అక్కడైతే ఉంది. అండ్ ఇది దుర్గ్ రైల్వే స్టేషన్ యొక్క బయట పక్క వ్యూ అయితే. ఆ పైన దుర్గ్ అని ఉంది అండ్ ఒక టైం క్లాక్ ఉంది. ఇది ఎంట్రన్స్. రైల్వే స్టేషన్ అయితే చిన్నగానే ఉంది చూడడానికి, బట్ ఓకే బాగుంది అనమాట. సో అది గైస్ మన విశాఖపట్నం టు దుర్గ్ వందే భారత్ వీడియో అయితే. హోప్ఫుల్లీ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను ముందరకు వచ్చేస్తా. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.